హాయ్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను. టాపిక్ కూడా కాదు, ఉమ్, చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అనేది నాకు ఉండిపోయింది. అది చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ డౌట్కి నాకు ఇప్పుడు సొల్యూషన్ దొరికింది. కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలు ఒకేసారి మనకు అర్థం కావు. కానీ చదువుతూ వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలకు, కొన్ని క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ దొరుకుతుందన్నమాట. కొన్ని అని నేను చెప్పలేను, కానీ చాలా వరకు ఆన్సర్స్ అనేవి మనకు బైబిల్లో నుంచి దొరుకుతాయి. అయితే నాకు చిన్న ఆన్సర్ దొరికిందనమాట. ఏంటి ఆ ఆన్సర్ అని అంటే, చిన్నప్పుడు వర్షం ఎలా పడుతుంది, అసలు ఆకాశంలో వాటర్ అనేవి ఎలా ఉండిపోయినాయి, నిజంగానే ఆకాశంలో వాటర్ అనేవి ఉన్నాయా అనేది చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేది నాకు. నాకే కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉండేవాళ్ళు. అయితే అది అలాగే ఉండిపోయింది. సో పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వదిలేసాను అనమాట. కానీ ఈరోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నిజంగానే నాకు మరి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకసారి మనము ఆదికాండం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూస్తే, 1వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరుపగా ఆ ప్రకారము ఆయను. అంటే ఇక్కడ మనకు 2 రకాల జలములు కనబడుతున్నాయి. అది అంటే ఆ 2 జలాలకు మధ్యగా ఆకాశాన్ని దేవుడు ఏర్పరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. అంటే ఆ విశాలముకు ఏం పెట్టాడంట? ఆకాశం అనే పేరు పెట్టాడంట. అంటే 2 జలాలను వేరుపరుచున్నట్లుగా దేవుడు ఆకాశం సృష్టించాడు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఆకాశం మీద జలాలు ఉన్నట్లుగాను, ఆకాశం క్రింద ఎలాగైతే మనకు జలాలు ఉన్నాయో ఆకాశం మీద కూడా జలాలు ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది కరెక్టో కాదో మీరే ఒక చిన్న కామెంట్ రూపంలో, నాకు అర్థమైనది ఇది, సో మీకు ఎలా అర్థమైందో ఒక చిన్న మాట, అంటే ఒక చిన్న అర్థం చిన్న కామెంట్ రూపంలో పెట్టండి. నేను కూడా అర్థం చేసుకుంటాను, తెలుసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.